వయసు అనేది కేవలం సంఖ్య అని మాత్రమే చెప్పడానికి ఈ వృద్ధురాలు ఓ సరికొత్త ఉదాహరణ. 72 ఏళ్ల భారతీయ మహిళ మణియమ్మ దుబాయ్ వీధుల్లో రోల్స్ రాయిస్ కార్ నడుపుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఈ వృద్ధ మహిళ చీర ధరించి ఉంది. పూర్తి నమ్మకంతో తెల్లటి రోల్స్ రాయిస్ కార్ను నడుపుతున్నట్లు కనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఆ వృద్ధ మహిళ శైలిని, ధైర్యాన్ని నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు. మణియమ్మ ది డ్రైవర్ అమ్మగా నెటిజన్స్ అభివర్ణిస్తున్నారు. ఆమె కేరళలో డ్రైవింగ్ స్కూల్ నడుపుతోంది. ఆమె ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ప్రకారం ఆమెకు 11 రకాల వాహనాలను నడపడానికి లైసెన్స్ ఉంది. ఆమె లగ్జరీ కార్లను మాత్రమే కాకుండా రోడ్ రోలర్లు, క్రేన్లు, బస్సులు, జేసీబీ వంటి ఎక్స్కవేటర్లను కూడా చాలా సులభంగా నడుపుతుంది. డ్రైవర్ అమ్మ వీడియోలను చూసిన తర్వాత నెటిజన్లు ఆమెను వయస్సు కేవలం ఒక సంఖ్య అనే దానికి గొప్ప ఉదాహరణగా అభివర్ణించారు. అదే సమయంలో హృదయపూర్వక ఎమోజీల వర్షం కురిపించారు. 1978లో డ్రైవింగ్ స్కూల్ తెరవమని ఆమె భర్త ఆమెను ప్రోత్సహించాడట. 2004లో ఆమె భర్త మరణించిన తర్వాత ఇంటిని నడపడానికి ఆమె ఈ పాఠశాల బాధ్యతను చేపట్టింది. గత సంవత్సరం మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా డ్రైవర్ అమ్మ కథను ఎక్స్లో పంచుకున్నారు. భారతీయ సంస్కృతి అందం విదేశాల్లో కూడా కనిపిస్తుంది. ఇటీవల చైనాకు చెందిన 17 ఏళ్ల అమ్మాయి భరతనాట్యం ప్రదర్శించి సంచలనం సృష్టించింది. ఆమె భరతనాట్యానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వైరల్ వీడియోలో కనిపిస్తున్న చైనీస్ అమ్మాయి పేరు జాంగ్ జియాయువాన్. ఆమెను రియా అని కూడా ముద్దుగా పిలుస్తారు. జాంగ్ ఇటీవల బీజింగ్లోని ఒక హాల్లో తన మొదటి పెద్ద ప్రదర్శన అరంగేట్రం ఇచ్చింది. జాంగ్ కదలికలు, వ్యక్తీకరణలు, ఆమె శైలిని చూసి భారతీయులు కూడా ఆశ్చర్యపోయారు. జాంగ్ 5 సంవత్సరాల వయసులోనే భరతనాట్యం నృత్యం చేయడం ప్రారంభించింది. 12 సంవత్సరాల వయసులో ఆమె ప్రసిద్ధ చైనీస్ భరతనాట్య నృత్యకారిణి జిన్ షాన్షాన్ నుండి శిక్షణ పొందింది. చైనాలో భరతనాట్యం క్రేజ్. భరతనాట్యం కేవలం భారతదేశానికి పరిమితం కాదని, పొరుగు దేశమైన చైనాలో కూడా దాని క్రేజ్ వేగంగా పెరుగుతోందని జాంగ్ ప్రదర్శన చూపించింది. గత సంవత్సరం 13 ఏళ్ల మరో బాలిక లీ ముజీ భరతనాట్యం నేర్చుకున్న చైనాలోని మొదటి నర్తకిగా నిలిచింది. ఈ ట్రెండ్ను చైనాలో ప్రముఖ నృత్యకారుడు జాంగ్ జున్ ప్రారంభించాడు. ఆయన భరతనాట్యం, కథక్, ఒడిస్సీ వంటి నృత్యాలను నేర్చుకొని చైనాలో వాటిని ప్రాచుర్యం పొందేలా చేశారు. ఆయన కృషి, నేటి నృత్యకారుల అభిరుచి చైనాలో కూడా భారతీయ సంస్కృతికి గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. పోలీసులతో పెట్టుకోవడం కాదు, నాతో పోలీసులు పెట్టుకుంటే ఏమవుతుందో చూడు అంటూ ఓ డంపర్ పోలీసులకు షాక్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పోలీసులతో స్నేహం, శత్రుత్వం రెండూ మంచిది కాదని పెద్దలు చెబుతుంటారు. ఈ సామెత కారణం లేకుండా చెప్పలేదని ఒక్కోసారి అనిపిస్తుంటుంది. చాలా చోట్ల కొంతమంది పోలీసుల వైఖరితో ప్రజలు ఇబ్బంది పడుతుంటో చూస్తుంటాం. పోలీసులతో శత్రుత్వం ఒక్కోసారి ఖరీదైనదిగా మారుతుంది. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో మాత్రం ఒక డంపర్ డ్రైవర్, పోలీసుల మధ్య రోడ్డు మీద ఏదో విషయంపై వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత డంపర్ డ్రైవర్ చాలా కోపంగా ఉన్నాడని, అతను లారీలోని శిథిలాలను రోడ్డుపై పడేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడని చెబుతున్నారు. వీడియోలో డంపర్ డ్రైవర్ శిథిలాలను పడవేస్తూ రోడ్డుపై ఎలా ముందుకు వెళ్తున్నాడో మీరు చూడవచ్చు. ఇక ఈ సమయంలో చాలామంది పోలీసులు కూడా అక్కడ ఉన్నారు. కానీ ఎవరూ అతన్ని ఆపడానికి ప్రయత్నించలేదు. డంపర్లో నుండి అన్ని శిథిలాలు రోడ్డుపై పారవేసి డ్రైవర్ డంపర్తో హాయిగా వెళ్ళిపోయాడు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందనే దాని గురించి ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు. కానీ వీడియోలోని చౌదరి మోటార్స్ మరియు స్థానిక దుకాణాలపై కనిపించే సంకేతాల ఆధారంగా ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని మొరేనాలో జరిగి ఉండవచ్చని ఖచ్చితంగా చెబుతున్నారు. కేవలం 47 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల సార్లు వీక్షించారు. వందలాది మంది దీనిని లైక్ చేసి వివిధ రకాల ప్రతిస్పందనలు తెలియజేశారు.
నేరస్తుడు తప్పించుకోలేడంట పోస్టులు పెడుతున్నారు. ఈ డంపర్ డ్రైవర్లు ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తారు. అక్రమ మైనింగ్, ఓవర్లోడింగ్ పై పోలీసులు వారిని వెంబడించినప్పుడల్లా వారు పోలీసులకు మార్గం మూసుకుపోయేలా వారి వస్తువులన్నిటినీ ఇలా దించుతారని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. బ్రిటన్లో ఒక జంట 400 ఏళ్ల నాటి ఇంటిని కొనుగోలు చేశారు. వారు ఆ కొత్త ఇంటి ప్రాంగణంలో శతాబ్దాల నాటి అద్భుతమైన రహస్యం దాగి ఉందని వారికి తెలియదు. ఒలివియా, జాక్ మున్రో తమ పురాతన ఇంటి మరమ్మతులను సంబంధించి వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఇంటి గార్డెన్లో 72 అడుగుల లోతైన బావిని గుర్తించారు. 2023లో వారు ఆ ఇంటిని కొనుగోలు చేశారు. దానిని తిరిగి దాని పూర్వ వైభవానికి తీసుకురావడమే వారి లక్ష్యం. మరమ్మతుల ఖర్చు దాదాపు $2000లకు పైగా ఉంటుందని అంచనా వేశారు. వారు వారాంతాల్లో సమయం కేటాయించి నెమ్మదిగా దానిని స్వయంగా మరమ్మతు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సమయంలో వారు దాచిన అనేక వస్తువులను కనుగొన్నారు. గోడల వెనుక దాగి ఉన్న పాత పొయ్యి లాంటిది కూడా గమనించారు. కానీ నిజమైన షాకింగ్ విషయం వారి తోటలో కనిపించిన పాత బావి. ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వీడియోలో ఒలివియా ప్రాంగణంలో కొంత పని చేస్తున్నప్పుడు మట్టిని తొలగిస్తుండగా అకస్మాత్తుగా ఇటుకల గుండ్రాన్ని వృత్తాకారం కనిపించిందని చెప్పారు. అది చూసిన ఆమె ఆశ్చర్యపోయింది. వెంటనే ఆమె తన భర్తతో కలిసి లోపలికి చూశారు. అప్పుడే వారికి అర్థమైంది, ఇంట్లో ఇతర మరమ్మతులు అవసరం కాబట్టి వారు దానిని దాదాపు 1 సంవత్సరం పాటు కప్పి ఉంచారు. కానీ ఇటీవల వారు దానిని మళ్ళీ తెరిచి బావిని మరమ్మతు చేయడం ప్రారంభించినట్టుగా చెప్పారు. బావి మరమ్మతుల భద్రత. బావిని సురక్షితంగా ఉంచడానికి బలమైన ఇటుక గోడను నిర్మించారు. పైన ఇనుప మెష్ను ఏర్పాటు చేశారు. త్వరలో దానిపై ఒక బలమైన మూతను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. లైటింగ్, పంపు సౌకర్యాలతో పాటుగా ఉంటుందని ఒలివియా చెప్పారు. ఆ యుగం హస్తకళను చూసి తాను ఆశ్చర్యపోతున్నానని చెప్పింది. చాలా సంవత్సరాల క్రితం వారు దానిని ఎలా నిర్మించారో చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. వీడియో వైరల్ అయిన వెంటనే వినియోగదారులు చాలా ఆసక్తికరమైన సూచనలు ఇచ్చారు. ఒకరు దీనిపై స్పందిస్తూ విలువైన వస్తువులు, ఆయుధాలు లేదా ఇతర వస్తువులను పాత బావుల్లో దాచిపెడతారు. బహుశా ఇందులో కూడా కొంత నిధి దొరుకుతుందేమోనని సందేహం వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి స్కూటీని రివర్స్ తీస్తూ ప్రమాదవశాత్తు తెరిచి ఉన్న డ్రైన్లో పడిపోయిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది. అతను డ్రైన్లో పడిపోవడాన్ని గమనించిన కొందరు స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని అతన్ని బయటకు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే గురువారం ఉదయం ఢిల్లీలోని వైభవ్ ఖండ్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. నగరంలోని కోడా సుభాష్ పార్క్ ప్రాంతంలో సంతోష్ యాదవ్ అనే వ్యక్తి తన ఫ్యామిలీతో పాటు నివసిస్తున్నాడు. అయితే పిల్లలు బర్గర్ కావాలని అడగడంతో తీసుకొచ్చేందుకు సంతోష్ ఇందిరాపురంలోని గౌర్ గ్రీన్ సొసైటీలో ఉన్న షాప్కి వెళ్ళాడు. అక్కడ బర్గర్లు కొన్న తర్వాత తిరిగి ఇంటికి వెళ్లేందుకు తన స్కూటర్ను రివర్స్ చేశాడు. అయితే ఆ వెనకాలే డ్రైన్ ఓపెన్ చేసి ఉండడాన్ని సంతోష్ గమనించలేదు. దీంతో అతను స్కూటీ వెనక్కి తీస్తున్న క్రమంలో వెనక టైర్ అమాంతం డ్రైన్ గుంతలో జారుకుంది. దీంతో సంతోష్ స్కూటర్తో సహా ఆ డ్రైన్ గుంతలో పడిపోయాడు. అయితే ఆ గుంత ఎక్కువ లోతుగా ఉండటంతో అతను బయటికి వచ్చేందుకు కుదరలేదు. అది గమనించిన కొందరు స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని అతన్ని బయటికి తీసేందుకు ప్రయత్నించారు. చేత్తో లాగేందుకు రాకపోవడంతో పక్కనే ఉన్న ఒక నిచ్చెనను తీసుకొచ్చి అతనికి అందించారు. దీంతో సంతోష్ నిచ్చెన పట్టుకొని పైకి ఎక్కాడు. తర్వాత తాళ్ల సహాయంతో తన వాహనాన్ని కూడా బయటికి తీశారు. అయితే ఈ క్రమంలో సంతోష్కు స్వల్ప గాయాలయ్యాయి. అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డైన ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.